సో ఈరోజు మనకు ఒక పేషెంట్ ఒక క్వశ్చన్ అడిగారు, మేడం మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకొని కన్సీవ్ అయ్యాము, సో ఇప్పుడు మాకు నార్మల్గా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అని చెప్పి ఈ పేషెంటే కాదు చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో మీకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అది మీరు నార్మల్గా కన్సీవ్ అయినా లేదా ఐయుఐ ట్రీట్మెంట్లో కన్సీవ్ అయినా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కన్సీవ్ అయినా వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సో మీకు ఎలా డెలివరీ అవుతారు అనేది మీకు ఇనిషియల్గా డిసైడ్ అవ్వదు. సో యూజువల్గా నార్మల్ డెలివరీ అవ్వాలంటే డెలివరీ టైంలో మీకు బేబీ వెయిట్ ఎంత ఉంది, సో బేబీ చుట్టూ ఉమ్ము నీరు అనేది ఉంటుంది, సో ఉమ్ము నీరు ఎలా ఉంది, సో దాని తర్వాత ప్లసెంటా పొజిషన్ ఎలా ఉంది. సో కొంతమంది పేషెంట్కి ప్లసెంటా అనేది మొత్తం కవర్ చేసి ఉంటుంది ఇంటర్నల్ లాస్ని, సో అటువంటి పేషెంట్స్కి నార్మల్ లేబర్ డిఫికల్టీ అవుతుంది. లేదు మీకు ట్విన్స్ ఉన్నారా, సో ఇలా ఎటువంటి పేషెంట్కైనా డెలివరీ అయ్యే టైంలో సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. సో మీకు ఏ ట్రీట్మెంట్ తీసుకొని మీరు కన్సీవ్ అయ్యారు అనే దానికంటే మీరు డెలివరీ టైంలో సో బేబీ నెక్స్ట్ మదర్ వీళ్ళ కండిషన్ ఎలా ఉంది అనే దాని మీదనే మీకు ట్రీట్మెంట్ అనేది డెలివరీ అనేది డిసైడ్ అవుతుంది. బట్ చాలామంది ఏంటంటే యూజువల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వచ్చే పేషెంట్స్ చాలా అడ్వాన్స్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తూ ఉంటారు, లైక్ ఒక 38, 39 అలా కొంతమంది వస్తూ ఉంటారు. సో అలా దాంతోపాటు ఏంటంటే వాళ్ళకి అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అవి ఉంటుంటాయి చాలామందికి, అంటే డయాబెటీస్, థైరాయిడ్, హైపర్ టెన్షన్, సో ఇవన్నీ ఉండి ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి బీపీ ఎక్కువ ఉండడము, సో ఇవన్నీ కామన్గా ఉంటుంటాయి. సో అటువంటి రీజన్స్ వల్ల సో ఒక ఆల్మోస్ట్ ఒక ఇప్పుడు 12-15 ఇయర్స్ మ్యారిటల్ లైఫ్ ఉంటుంది. సో ఇలా ప్రీషియస్ ప్రెగ్నెన్సీ వల్ల అండ్ అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కొంతమంది ప్రీటర్మ్, సో ఇలా మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి మీకు నార్మల్గా కన్సీవ్ అయిన వాళ్ళతో పోలిస్తే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కన్సీవ్ అయిన వాళ్ళకి మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అసోసియేట్ అయి ఉండడం వల్ల ఎక్కువ మందికి సిజేరియన్ అవ్వడం చూస్తూ ఉంటాం మనం. అంతేకాని సపోజ్ మీకు ఇటువంటి ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, సో బేబీ వెయిట్ సరిపోయింది, మీకు నార్మల్ లేబర్ అవ్వడానికి మదర్ కండిషన్ కూడా బాగుంది, ఆర్ ప్లసెంటా పొజిషన్ బాగుంది, లోపల ఉమ్మునీరు అంతా పర్ఫెక్ట్గా ఉంది, అసోసియేటెడ్ ఇంకేవి బీపీ షుగర్లు కానీ ఏవీ లేవు, సో ఎవ్రీథింగ్ బాగున్నాయి అనుకున్న పేషెంట్స్కి చాలామందికి నార్మల్ లేబర్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇదొక మిత్ మాత్రమే. సో ఐవీఎఫ్ అయింది వెంటనే సిజేరియన్ అవుతుంది అనేది ఒక మిత్ మాత్రమే. సో ఎవ్రీథింగ్ ఓకే అయితే మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.